ఐశ్వర్య యోగము గురించి తెలుసుకున్నాం. ఐశ్వర్య యోగము ఇతర యోగము వలె ఇది అభ్యాసము చేయుటకు ఒక ప్రత్యేక పద్ధతి కాదు. ఇది భగవంతుని యొక్క ఐశ్వర్యము, ఈశ్వర సంబంధమైన ఏగ మహిమ. ఈ ఏగాభ్యాసము ద్వారా అట్టి ఏగ మహిమను తెలుసుకోనవలెనని సూచించున్నది. భగవంతుడు ఈ జగత్తు తోటి సంగత్యము కలిగి ఉన్నాడు. తన ఏగ మహిమను తెలుసుకొనవలసినదిగా బోధిస్తూ ఉన్నాడు. ఇది ఈశ్వర సంబంధమైన గొప్ప ఏగ మహిమ. భగవంతుని యొక్క అద్భుత ప్రభావ శక్తివంతమైన ఐశ్వర్యము అని పేరు. సర్వభూతములను సృష్టించిన వాడు, ఆ సర్వ వ్యాప్తి కలిగి అన్నిటినీ ధరించి పోషించువాడు భగవంతుడు ఒక్కడే. ఇట్టి శక్తి భగవంతునికి తప్ప ఇతరుడెవరికి లేదు. ఇదొక దివ్య యోగ శక్తి, ఐశ్వర్య శక్తి. ఇట్టి దివ్య యోగ శక్తిని చూడమని శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. ఇది ఏ ఐశ్వర్య యోగము భగవంతుని యొక్క సర్వ వ్యాపకాది మహిమలను వర్ణించు యోగము కావున దీనిని ఐశ్వర్య యోగం అని పేరు. భగవంతుని యొక్క ఐశ్వర్యములను గురించి వర్ణించినట వలన ఈ యోగమునకు విభూతి యోగమని పేరు. ఇదొక ప్రత్యేక యోగ సాధన విధానము కాదు. ఈ యోగము భగవంతుని యొక్క విభూతులను వివరంగా వర్ణించి వాటిని తెలుసుకున్నట వలన కలుగు ఫలములను బోధిస్తున్నది. విభూత యోగ తత్వమును, యోగ శక్తిని ఈ యోగము ద్వారా తెలుసుకొనవచ్చును.